నేర్చుకునే ఒక అద్భుతమైన అంశము, యావత్ క్రైస్తవ్యం వినవలసిన ఒక అద్భుతమైన అంశమే ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. టాపిక్ పేరు ఏంటి అన్నప్పుడు, దేవుడు నీతోనే ఉన్నాడు అనడానికి సూచనలు ఏవి అనే అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, దేవుడు మాతోనే ఉన్నాడు, లేదంటే నాతోనే ఉన్నాడు అనడానికి సూచనలు ఏమిటి అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి దేవుడు నాలోనే ఉన్నాడని, మాతోనే ఉన్నాడని, మమ్మల్ని నడిపిస్తున్నాడని ఈరోజు చాలామంది చెబుతుంటారు. అయితే మీ దగ్గర ఉన్న సూచన ఏంటి? దేవుడు మీతోనే ఉన్నాడని, మిమ్మల్ని నడిపిస్తున్నాడన్న సూచన ఏమిటి? దేవుడు నాలోనే ఉన్నాడు అన్న భ్రమలో బ్రతుకుతున్నామా, లేదంటే ఏమైనా సూచనలు ఉన్నాయా? ఎందుకంటే దేవుడు మీతో ఉంటే మీ దగ్గర ఏముంటాయంటే కొన్ని సూచనలు ఉండాలట. మీ దగ్గర కొన్ని సూచనలు ఉండాలట. ఇప్పుడు వర్షము రాబోతుంది అనుకోండి. వర్షము ఎప్పుడు మీరు ఆలోచించండి, వెంటనే కురవదండి. అది వర్షం రావాలి అంటే ముందు మేఘాలు పట్టడం కానివ్వండి, మొత్తం మీద కొంచెం చీకటిలాగా కమ్ముకోవటం కానివ్వండి, ఆ తర్వాత ఆకాశంలో శబ్దములు వినపడటము, ఆ తర్వాత నెమ్మదిగా వర్షం కురుస్తుంది. ఒకేసారి వర్షం కురవదు, ఫాస్ట్గా వర్షం పడదు. ఎందుకు? ఎప్పుడైతే ఈ వర్షముకు ముందు ఎప్పుడైతే ఈ సూచనలు మనకు కనపడతాయో, వెంటనే బయట ఏదైనా ఉంటే తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటాము. అంటే వర్షము రావడానికి సూచనలు ఉన్నాయి అంటే వర్షము రావడానికి ముందు కొన్ని మరి సూచనలు మనకు కనబడతాయి అన్నది ఎంత నిజమో, అలాగే ఒక రోగము రావడానికి ముందు కూడా కొన్ని సూచనలు కనపడతాయి. బాడీలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఎప్పుడంటే రోగము నీకు రాబోతుంది అని మన శరీరము మనకు కొన్ని సూచనలను తెలియజేస్తుంది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీకు ఈ ప్రాబ్లం ఉందా అండి, ఆ ప్రాబ్లం ఉందా అండి, ఇది ఉందండి, అది ఉందండి అని అన్ని అడిగిన తర్వాత, ఇదిగో మీకు ఫలానిది రాబోతుంది, ఫలాని రోగం రాబోతుంది, జాగ్రత్త. అంటే శరీరంలోనికి రోగం రావాలి అన్నా మన శరీరంలో కొన్ని సూచనలు కనబడతాయి. మరి అలాంటిది ఈరోజు దేవుడు మనతోనే ఉన్నాడు అనడానికి మన దగ్గర ఉన్న సూచనలు ఏంటి మీ దగ్గర ఉన్న సూచనలు? ఎప్పుడైనా అనుకున్నారా, దేవుడు నాతోనే ఉన్నాడు, మరి నా దగ్గర ఉన్న రుజువులేంటివి? కాబట్టి రుజువులు ఉండాలి. దేవుడు మీతో ఉన్నాడు అని చెప్పుకోవడానికి కొన్ని సూచనలు ఉండాలట. అయితే పాత నిబంధనలో కొన్ని సూచనలు, క్రొత్త నిబంధనలో కొన్ని సూచనలు మనం అందరము తెలుసుకుందాం. ముందుగా పాత నిబంధనలోనికి మనం వెళ్ళగలిగితే, పాత నిబంధనలో ఒక భక్తుడు దేవునికే పరీక్ష పెట్టాడు. దేవుడు మనుషులకు పరీక్ష పెడతాడు, దేవుడు మనుషులను పరీక్షిస్తాడు, కానీ ఒక భక్తుడు దేవునికే పరీక్ష పెట్టాడు. ఇక ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, అది న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలం. అది మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చారు. యెహోషువ గారి నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళారు. ఆ తర్వాత సుమారుగా 335 సంవత్సరాలు న్యాయాధిపతులు పరిపాలించారు. ఇశ్రాయేలును కాపాడడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే జడ్జెస్, వాళ్ళనే న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకయ్యా న్యాయాధిపతుల వ్యవస్థ అంటే ఇశ్రాయేలీలను కాపాడడానికి. ఎందుకు వీళ్ళను కాపాడడానికి అన్నప్పుడండి, ఇశ్రాయేలీలు అవిధేయులుగా మారినప్పుడు, దుర్మార్గులుగా మారినప్పుడు, అప్పుడు దేవుడండి శత్రువులకు అప్పగించేవాడు.
అప్పుడు చెరలోనికి వెళ్ళిన వీళ్ళు మొరపెట్టేవారు. దేవుడు మరలా కనికరించి ఒక న్యాయాధిపతిని లేపి వారికి నెమ్మదినిచ్చేవాడు. మళ్ళీ నెమ్మది పొందుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు దుర్మార్గులుగా మారటము ఇలా ఎన్నిసార్లు జరిగిందంటే న్యాయాధిపతి గ్రంథంలోనే 7 సార్లు మనకు కనబడుతుందండి. అవిధేయులుగా మారటం, దుర్మార్గులుగా మారటం, దేవునికి కోపం రావటం, ఏదో ఒక అన్యరాజులకు అప్పగించటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడవటం, దేవుడు న్యాయాధిపతిని లేపటం, విడిపించటం, మళ్ళీ సేమ్ ఇది రిపీట్, ఒక సైకిల్ లాగా ఇది 7 సార్లు జరిగింది. 7 సార్లు జరిగింది. ఎలాంటి తరం పుట్టుకొచ్చిందంటేనండి, ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు ఎన్ని అద్భుతాలు చూశారండి, ఎన్ని అద్భుతాలు చూశారు. ఎన్ని తెగుళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో, ఎన్ని తెగుళ్ళు. ఆ తర్వాత ఎర్ర సముద్రం పాయలవటం, ఆ తర్వాత మన్నాను కురిపించటం కానివ్వండి, బండ నుంచి మధుర జలాలు రావటం కానివ్వండి, ఎన్ని అద్భుతాలు. అయితే యెహోవానైనను ఆయన చేసినవైనను ఎరుగని ఒక తరము పుట్టింది అని న్యాయాధిపతి గ్రంథంలో మనం చదువుకుంటాము. అసలు దేవుడెవరో తెలియదు, దేవుడు చేసిన కార్యాలేంటో తెలియని ఒక తరం పుట్టుకొచ్చిందటండి, ఒక తరం పుట్టుకొచ్చిందటండి. అందుకే ఎప్పుడు కూడా నేనేం ప్రార్థన చేస్తానంటే, మా తల్లిదండ్రులు ఏవో చిన్న చిన్న పాపాలు చేశారు, ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, మేము ఏదో చిన్న చిన్న పాపాలు చేశాము, అయితే మా గర్భవాసం నుంచి వచ్చిన మా పిల్లలు ఈ 3వ తరము దేవా లోపము లేని జీవితాలు జీవించాలి, మేము చేసిన పొరపాట్లు మా పిల్లలు చేయకూడదు అని ప్రార్థన చేస్తుంటాను. కానీ ఎలాంటి తరం అంటే ఇదిగోనండి, దేవుడు తెలియదట, దేవుడు చేసిన కార్యాలు తెలియని ఒక తరం పుట్టుకొచ్చింది. అందుకే దేవుణ్ణి బాధ పెట్టేవారు, ఒక రాజును దేవుడు పిలిపించేవాడు, వారికి అప్పగించేవాడు, అలా బాధపడేవారు. ఇలాగా ఏం జరిగింది అన్నప్పుడండి మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలకు మనం చూడగలిగితేనండి ఒక న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతి పేరేంటి అన్నప్పుడు గిద్యోను. ఇశ్రాయేలుకు 5వ న్యాయాధిపతి, అతని పేరేంటంటే గిద్యోను. గిద్యోను, నేను నీకు తోడయ్యున్నాను, నీవు భయపడకు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీకు విజయాన్ని ఇస్తాను అన్నాడు. ఎందుకంటే దేవుడు మిద్యానీయులకు అప్పగించాడు ఇశ్రాయేలీలను. ఒక్కసారి ఆ సందర్భాన్ని త్వరగా మనం చదవగలిగితే న్యాయాధిపతుల గ్రంథము, అందరం కూడా న్యాయాధిపతుల గ్రంథం దయచేసి 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము ఆ మొదటి వచనం నుండి త్వరగా మనం చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎన్ని సంవత్సరాలటండి? మిద్యానీయులకు అప్పగించాడట. 3వ వచనం, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడుతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి ఎందుకంటే వీళ్ళు దోషులైపోయారు. మిద్యానీయులకు, అమోనీయులకు, అమాలేకీలకు దేవుడు వీరిని అప్పగించాడు. ఎంత అంటేనండి మిడుతల దండంత సైన్యము. అప్పుడు వీళ్ళు లాస్ట్లో 6వ వచనంలో వీళ్ళు ఏం చేస్తారు అన్నప్పుడు, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. వీళ్ళ పని ఇంతేనండి, ఇశ్రాయేల్ పని. ఏదో ఒకటి తప్పు చేయటం, దేవుడు వేరే వాళ్ళకు అప్పగించటం, ఆ తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక దేవునికి మొరపెట్టడం, ఆ తర్వాత దేవుడు ఒక న్యాయాధిపతిని వీళ్ళ కొరకు లేపటము. ఇలా మిద్యానీల టార్చర్ ఎక్కువైపోయిందండి, కరువు అయిపోయిందంట. ఆ ప్రాంతం అంతా కూడా మిద్యానీలు చుట్టుముట్టేశారు. అలాంటి సమయంలో ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. దేవుడు అప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే గిద్యోన్ని ఏర్పాటు చేసుకుని అంటున్నాడు, గిద్యోను, నేను నీకు తోడయ్యున్నాను, నువ్వు భయపడకు, యుద్ధానికి వెళ్ళు, విజయము నీదే అన్నాడు. అప్పుడు ఏం జరిగింది అని మనం చూడగలిగితేనండి, మరి దయచేసి 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యెహోవా దూత వచ్చి
ఆ, యోవాషు కుమారుడైన మిద్యానీలకును మరుగై ఉండునట్లును గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా, గానుగ చాటున అంటే ఇతను కూడా మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడు అన్నప్పుడు గానుగ చాటున గోధుమలు దొల్లగొడుతున్నాడు, చాటున పని చేసుకుంటున్నాడు. అంటే ధైర్యము కలిగిన వాడా, పిరికివాడా? అమ్మా అమ్మా, చాటున చేసుకుంటున్నాడంటే ధైర్యం కలిగిన వాడా, పిరికివాడా? అప్పుడు దేవదూత వచ్చి ఏమంటుందో చూడండి 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా. ఆ మాటింటే ఎలా ఉంటుందండి అమ్మ? మాటింటే ఎలా ఉంటుందమ్మా? పిరికివాని పరాక్రమ గల బలాఢ్యుడు అనగానే ఎలాగ పొంగిపోతాడో మీరు ఆలోచించండి. అప్పుడు దేవదూత రావటము, ఇదిగో మిద్యానీల మీదకి నువ్వు వెళ్ళాలి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు విజయాన్ని ఇస్తాడని చెప్పినప్పుడు అండి ఏం జరిగిందని మనం చూడగలిగితే 16వ వచనం నుండి మనం చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నందున గనుక ఒకే మనుషుణ్ణి హతము చేసినట్లు మిద్యానీలను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. వీళ్ళు ఎంతున్నారంటేనండి మిడుతల దండంత విస్తారముగా మిద్యానీయులు ఉన్నారు వీళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకే మనుషుణ్ణి హతము చేయటం ఎంత సులువో, ఈజీయో, ఇదిగో మిద్యానీయులను నీవు అలా ఓడిస్తావు, నువ్వు విజయం పొందుకుంటావు అని దేవుడు చెప్పినందుకండి. దేవుడు చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగింది? 17వ వచనం మనం చూడగలిగితే, 17వ వచనం మనం చూడగలిగితే అందుకతడు ఒక సూచన కనపరుచుము. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరేమో నాకు తోడై ఉన్నాను అంటున్నారు, ఇదిగో భయపడకు అంటున్నారు, ఇదిగో యుద్ధానికి వెళ్ళు, నువ్వు గెలుస్తావని మీరు చెబుతున్నారు. అయితే గిద్యోను అంటున్నాడు, నాకు సూచన ఏంటి? నేను ఎలా నమ్మాలి? మీరు నాకు తోడై ఉన్నారని నేను ఎలా నమ్మాలి? ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారు సైన్యము? ఇదిగో మిడుతల దండంత విస్తారముగా ఉన్నారు. అలాంటిది వాళ్ళకు భయపడి నేనే గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాను, నన్నేమో వెళ్ళమంటున్నారు. అయితే నాకు సూచన ఏంటి అని అడిగినప్పుడు అండి, సూచన అడిగినప్పుడు దేవుడు చెబుతున్నాడు. 18వ వచనం నుండి మనం చదవగలిగితే, తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకు మేము అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఇక్కడనే ఉండేదను. సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దాన్ని తీసుకొని వచ్చి దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. మొత్తం మీద ఒక సూచన దేవుడు కనపరిచాడు కదండి. నమ్మాలా వద్దా అమ్మ? నమ్మాలా? మళ్ళీ డౌట్ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు, మరి మనమేమో తక్కువ మంది ఉన్నాము, ఎలా గెలుస్తాం? మళ్ళీ డౌట్ వచ్చింది. మళ్ళీ దేవునికి పరీక్ష పెట్టాడు, మళ్ళీ రెండోసారి పరీక్ష పెట్టాడండి. అది మీరు చూడగలిగితే 36వ వచనము మనం అందరం కూడా చదవగలిగితే, దయచేసి 36వ వచనం. నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడ నెడినెలా నీవు
సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించవద్దవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనేను. ఇప్పుడు ఏమంటున్నాడంటే గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. దేని మీద పడాలటండి? గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడితే ఇదిగో నిజంగా నేను మిద్యానీయులను జయిస్తానని నేను నమ్ముతాను. ఈ సూచన నాకు చూపించమని రెండోసారి అడిగాడండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 38వ వచనం కూడా మనం చదవగలిగితే, అలాగునే జరిగాను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి, అంటే ఎంత కురిసిందో ఎంత గిన్నెలు నింపాడో మనకు తెలియదు, కానీ ఇదిగోనండి ఆ గొర్రె బొచ్చు మాత్రమే తడిసిపోయింది. ఇది రెండవ సూచన అండి. ఇక మూడవ సూచన కూడా అడిగాడండి. మళ్ళీ డౌట్ వచ్చింది ఆయనకి. మళ్ళీ డౌట్ వచ్చిందండి. మూడవ సూచన కూడా చివరిగా ఏమని అడిగాడో మీరు చూడగలిగితే 39 నుంచి మనం చదువుకుందాము. ఇంకొక మారే నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్ము అని దేవునితో అనగా, ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రము పొడిగా వండేను. ఇంతకుముందేమో గొర్రె బొచ్చు మీద పడాలన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు అంటే ఆ గొర్రె బొచ్చు మీద తప్ప అంతటా మంచు పడాలి అన్నాడు. మొత్తం మీద దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడకు, యుద్ధానికి వెళ్ళమని దేవుడు అంటే ఎన్ని సూచనలు అడిగాడండి? ఇప్పుడు ఎన్ని సూచనలు అడిగాడండి? 3 సూచనలు అడిగాడు. ఎందుకు అడిగాడు? ఇదిగో నాతో ఉన్నావు అనడానికి నాకు రుజువులేంటివి, సూచనలేంటివి అని ఆయన 3 సార్లు దేవుణ్ణి పరీక్షించాడు. దేవుడేమో ఇదిగో కొన్ని సూచనలు మరి ఆయనకు చెప్పటం అనేది, చూపించటం అనేది మనం చూస్తున్నాము. అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతోనే ఉన్నాడు అనడానికి మన దగ్గర కొన్ని సూచనలు ఉండాలి. ఇది పాత నిబంధనలో ఒక సందర్భం అయితే, మరొక సందర్భాన్ని కూడా ఇదే పాత నిబంధనలో మనం అందరం కూడా చదువుకోగలిగితే, మరి రాజుల 2వ గ్రంథము, అందరం కూడా దయచేసి రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మరి మనం అందరం కూడా చూడగలిగితే, ఇక్కడ మరి రాజుల్లో ఇశ్రాయేలు రాజులు వేరు, ఆ తర్వాత యూదా రాజులు వేరండి. ఇశ్రాయేలు రాజులు వీళ్ళందరూ కూడా, అందులో ఒక్కడు మంచి రాజు లేడు. ఇశ్రాయేలీలను పరిపాలించిన 10 గోత్రాల్లో ఉన్న రాజుల్లో ఒక్కడు కూడా మంచోడు లేడు. ఈ యూదా రాజుల్లో కొంతమంది ద బెస్ట్ కింగ్స్ ఉన్నారండి, ద మంచి రాజులు ఉన్నారు వీళ్ళను పరిపాలించడంలో. అందులో ఒక ఆయనే హిజ్కియా రాజు. ఈయన ఎవరంటేనండి, ఇతను నీతిపరుడు, ఇతను యథార్థవర్తనుడు, తర్వాత యథార్థముగా బ్రతికినవాడు, విశ్వాసముతో బ్రతికినవాడు, తర్వాత దేవుణ్ణి హత్తుకొని ఎప్పుడు కూడా ఇతను వెనుతీసినవాడు కాదు. దేవుని హత్తుకునే విషయం, దేవుణ్ణి హత్తుకొని ముందుకు నడిచిన రాజే ఈ హిజ్కియా రాజు. ఇతను మన గురించి ఆలోచన చేయగలిగితే, ఇతనికి మరణకరమైన ఒక రోగం సంభవించటము, ఆ తర్వాత పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త యెషయా గారు వెళ్ళిపోయి, నువ్వు మరణమగుచున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పటము, ఆ తర్వాత ఆయన వెంటనే గోడ వైపు తిరిగి ప్రార్థన చేయటము, ఆ తర్వాత మరలా ఇన్ఫర్మేషన్ యెషయా గారి దగ్గరికి రానే వచ్చింది. అప్పుడు నీవు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నీవు పొందుకుంటావు. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు హిజ్కియా అని చెప్పినప్పుడు, అప్పుడండి ఏం జరిగింది అని మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యెహోవా నిన్ను స్వస్థపరచు ననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదు ననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా, యెషయా ఇట్లా నేను, ఇప్పుడు ప్రవక్త వచ్చాడు కదండి,
ఒక పెద్ద ప్రవక్త వచ్చాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇంకా 3 దినములలో నువ్వు మందిరానికి వెళతావని దేవుడు చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఆ ప్రవక్తతో అంటున్నాడు, అయితే నాకు సూచన ఏంటి, నాకు సూచన ఏంటి, నాకు గుర్తులేంటివి, నాకు రుజువేంటి ఆయన అడిగినప్పుడు అప్పుడండి ఏమి రుజువు, ఏమి సూచన చెప్పాడో మీరు చూడగలిగితే 9వ వచనంలో ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనకకు నడిచిన ఎడల, అవునా, అందుకు హిజ్కియా ఇట్లా నేను నీడ 10 మెట్లు అల్పము కానీ నీడ 10 మెట్లు 10 గడులు వెనకకు నడుచుట చాలును ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోవున్నట్లు చేశాను. అప్పుడండి నీడ, అప్పుడు మరి ఎండను బట్టి ఇప్పుడు మనం చూడగలిగితే కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు కూడా, ఈ పొలం పనికి వీళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా నీడ, ఆ నీడను బట్టి, ఆ షాడోను బట్టి టైం ఎంత అవుతుందో ఎస్టిమేట్ వేసేవారు. నీడ గడియారం అప్పుడు నీడను బట్టి చెప్పేవారు. ఇప్పుడు మనము గోడ గడియారం అంటున్నాం, అప్పుడు నీడ గడియారం. నీడ 10 మెట్లు వెనకకి వెళితే అదే నీకు సూచన అని హిజ్కియా గారికి చెప్పారు. అంటే దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తాడు అన్నదానికి దేవుడు సూచన చెబుతున్నాడు. 10 మెట్లు ఇదిగో అది నీడ వెనక్కి వెళుతుంది అని దేవుడు చెబుతున్నాడు. ఇదే పెద్ద ప్రవక్తల్లో యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక సూచన రాయబడింది. ఏమని రాయబడిందండి? యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన పుట్టబోతున్నాడు, ఈ భూమి మీదకి రాబోతున్నాడు అన్నదానికి సూచన ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. అంటే సూచన ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఈరోజు మొన్న ఏదో పాస్టర్ గారు ఏదో మల్లెపూల గురించి మాట్లాడినప్పుడు ఎంత గొడవ చేస్తున్నారండి? ఇప్పుడు గొడవ చేస్తున్నారా లేదా? అలాగని పూలు పెట్టుకోవటం తప్పు కాదండి, అది గుర్తుంచుకోండి. అలాగని పూలు పెట్టుకోవటం తప్పనకండి. ఎందుకంటే పూలు ఎవరు పెట్టుకుంటారండి? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, వాడు పెట్టుకుంటాడా? ఎవరు పెట్టుకుంటారు? మా అమ్మాయి పెట్టుకుంటుంది. ఎందుకంటే ఎవరికి అవి? అమ్మాయిల కొరకు. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు పూలు వేసుకున్నామా? పూలదండలు వేసుకుంటారా? వేసుకోరా? ఏదైనా ఫంక్షన్లకు పూలదండలు కట్టుకుంటారా? కట్టుకోరా? మరి అలాంటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు మరి ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడాడు, అయిపోయింది. మరి అలాంటివి మీరు ఆలోచన చేయగలిగితే మరియమ్మని ఎన్ని మాటలు అన్నారండి? అన్నారా లేదా? మరియమ్మట యేసు ప్రభువును సరిగా కనలేదట, ఏదో రోమా సైనికునితో ఏదో అఫైర్ పెట్టుకుందని ఎన్ని మాటలు అన్నారు. మరి ఇన్ని కనబడటం లేదా వాళ్ళకి? మరి మణిపూర్లో కూడా వివస్త్రం చేసి మరి అన్ని చేసినప్పుడు ఇవన్నీ కనపడటం లేదా? అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు మరియమ్మ గారి కాలంలోకి వెళ్ళి ఈరోజు నువ్వు చెప్పింది ఆ రోజు మరియమ్మ గారి కాలంలోకి వెళ్ళి ఏమైనా చూసొచ్చావా? అంటే ఈరోజు కూడా మరియమ్మ గారి మీద పడి ఏడిసేవాళ్ళు లేకపోలేదు. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే అంత భయంకరంగా. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం నువ్వేమైనా పక్కనున్నావా? నువ్వేమైనా పక్క నుండి చూసావా? మరి ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు? కాబట్టి క్రైస్తవ్యం మీద అక్కసుతో అందుకైనా ఒక సూచన చెబుతున్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక గర్భవతి అయి కుమారుని కను. ఎప్పుడైతే కన్యక గర్భవతిగా మారుతుందో అప్పుడండి యేసుక్రీస్తు వారు వస్తారు అని దేవుడు ఒక సూచన చెప్పాడు. ఇప్పటి వరకు మనం ఏం వింటున్నాము అంటే, దేవుడు నాతోనే ఉన్నాడు,
అనడానికి సూచనలు మనం చూస్తున్నాము. ఒక మరి గిద్యోను గారు చూసాము, ఒక హిజ్కియా గారిని మనం చూసాము. యేసుక్రీస్తు వారు పుడతాడు అనడానికి కూడా ఒక సూచన మనకు కనబడుతుంది. అయితే మరి ఇప్పుడు మనము ఆలోచన చేయగలిగితే నాతోనే దేవుడు ఉన్నాడు అనడానికి సూచనలు ఏంటివి? మీ దగ్గరున్న సూచనలు ఏంటివి? నాతోనే ఉన్నాడండి, నాతోనే దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు అనడానికి మీ దగ్గర ఉన్న సూచనలేంటివి? అంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధనలాగా ఆ గిద్యోన్లాగా లేదంటే హిజ్కియా గారిలాగా అలాంటి సూచనలు ఇప్పుడు కనబడవు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన దగ్గర కూడా ఒక సూచన ఉండాలి. అది ఏంటో మీరు అందరూ కూడా చూడగలిగితే పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము మనమందరము కూడా చదువుకుందాము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు పరీక్షించుకోవాలి, నీవు పరీక్ష పెట్టుకోవాలి. ఇది దేవునికి పరీక్ష పెట్టడం కాదు. ఇప్పుడు నీకు నీవు పరీక్షించుకోవాలి. నాలో దేవుడు ఉన్నాడా? నాలో దేవుడు ఉన్నాడా? నాతో దేవుడు ఉన్నాడా? నన్ను నడిపిస్తున్నాడా? అయితే మీ దగ్గర కూడా సూచన ఉండాలటండి. ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు భ్రష్టులు కాని ఎడలా, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. అంటే మీరు భ్రష్టులు కాకపోతే ఆ దేవుడు మీలో ఉన్నాడు, అది మీకు సూచన. మరి మనం ఆలోచన చేద్దాము, మరి భ్రష్టులంటే ఎలా ఉంటారు? అది తెలియాలి కదండి. మరి మనము భ్రష్టులము కాకపోతే దేవుడు మనలో ఉంటాడట. మరి భ్రష్టులు ఎలా ఉంటారు? దేవుడు ఎవరిని భ్రష్టులు అన్నాడు? ఎవరినన్నాడో బైబిల్లో నుండి మనం అందరం కూడా చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. బర్త్ రైట్ను అమ్మివేసుకున్నాడండి. పాత నిబంధనలో పెద్ద కుమారునికి తండ్రి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. పాత నిబంధనలో పెద్ద కుమారునికి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ఆ ఆశీర్వాదాలను అమ్మివేసుకున్నది ఎవరయ్యా అంటే ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడటండి. ఏశావు వంటి భ్రష్టుడు అంటే పాత నిబంధనలో తండ్రి పిల్లలను పెద్ద కుమారుని జ్యేష్ఠ కుమారుని ఆశీర్వదించేవాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాయి ఆశీర్వాదాలు అంటే మీరు పట్టుకున్న గ్రంథము బైబిల్లో వాక్యములో ఈరోజు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు ఈరోజు ఎక్కడో లేవండి. మీరు పట్టుకున్న గ్రంథంలో ఉన్న ఈ వాక్యములోనే ఈరోజు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ వాక్యానికి దూరం అవుతున్నావు అంటే మీరు ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారు అని అర్థము. ఆ వాక్యానికి మనం దూరం అవుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాము అని అర్థం. ఒక్క పూట తినకపోతే చనిపోతామా? ఒక పూట కొరకు తన హక్కును అమ్మివేసుకున్న ఏశావు అంటున్నాడు. అలాగే మనము కూడా ఈ వాక్యమును పక్కన పెట్టేసి వాక్యానికి దూరంగా వెళుతున్నాము అంటే మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరైతే తమ సొంత కార్యాలకు వెళుతున్నారో
దేవుడు అంటున్నాడు, భ్రష్టులు అలాంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే మనలో భ్రష్టత్వం లేకపోతే, మనలో యేసుక్రీస్తు వారు ఉన్నట్టు, భ్రష్టులుగా ఉంటే క్రీస్తు మనలో లేనట్టు. అందుకేనండి, వాక్యములో ఆశీర్వాదాలు ఉన్నాయి. వాక్యానికి దూరం అవుతున్నావు అంటే ఆశీర్వాదాలకు దూరం అవుతున్నావు, భ్రష్టత్వంలోనికి వెళుతున్నావు అని దాని అర్థము. అందుకే ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఎలా కూడుకోమన్నాడో మరి 10వ అధ్యాయంలో చెప్పాడు. 10:24 మనం చదవగలిగితే, 10:24 మనం చదవగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనములో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పు కొనవలనని ఆలోచింతుము. అందుకే అంటున్నాడండి, ఇదిగో దేవుని మందిరానికి ఎక్కువగా మీరు కూడుకోండి. దేవుని మందిరానికి దూరం అవుతున్నావు అంటే మీ ఆత్మీయ స్థితిని దెబ్బతింటుంది, మీ ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది, మీ కుటుంబ పరిస్థితులు దెబ్బతింటాయి. మీరు తద్వారా వచ్చే ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవుతాయి. వాటిని మీరు తట్టుకోలేరు, ఆ కష్టాల నుంచి మీరు బయటికి రాలేరు. ఎప్పుడంటే దేవుని వాక్యానికి దూరమైనప్పుడు. అందుకే అంటున్నాడు, మరి ఎక్కువగా మీరు కూడుకోండి. ఎందుకంటే ఈ వాక్యములోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే దేవుడు నాతో ఉన్నాడు అంటే మీరు భ్రష్టులు కాని ఎడల అంటున్నాడు. ఈ భ్రష్టుల గురించి ఇంకా మాట్లాడుతూ తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. మనం చదవగలిగితే, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యముల విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. వాళ్ళను భ్రష్టులు అంటున్నాడు. అందుకే మనము దేవుడు చెబుతున్నాడు యాకోబు పత్రికలో కూడా 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనాన్ని మనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదను. ఎందుకంటేనండి, మరి ఎవరైనా తప్పు చేసిన తర్వాత ఏమనుకుంటారండి? ఆయన రావాలనుకుంటాడా, మనమే వెళ్ళి మాట్లాడాలనుకుంటామా? ఏమనుకుంటామమ్మా? వాళ్ళే రావాలనుకుంటాం మనం. నేనేమో తప్పు మాట్లాడానా, నేనేమో తప్పు చేశానా, వాళ్ళే రావాలి నా దగ్గర. దేవుడు కూడా అదే అంటున్నాడు, ఇదిగో పాపం చేసింది వాళ్ళు, దోషులైంది వాళ్ళే నా దగ్గరికి రావాలి అంటున్నాడు. అందుకే ఏమంటున్నాడండి అక్కడ 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్పగలమంటే, మీరు భ్రష్టులు కాని ఎడల. ఎవరు భ్రష్టులు అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, ఇదిగోనండి దేవుని వాక్యానికి దూరం అవుతున్న వారిని దేవుడు అంటున్నాడు. కాబట్టి చివరిగా మనం చదువుకున్నాం, మరి ఆ బైబిల్ రీడింగ్ అది కూడా చదువుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. దయచేసి యెషయా గ్రంథము చివరిగా మనం చూడగలిగితే, దేవుడు మనతోనే ఉన్నాడు అనడానికి సూచన ఏంటంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి
ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను ఎవరితో ఉన్నాను అంటే, నేను ఎవరిలో ఉన్నాను అంటే చెబుతున్నాడు. ఎవరి దగ్గరటండి? వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. పరిశుద్ధమైన స్థలములలో ఉండేవాడిని నేను. ఎక్కడుంటాను నేను? పరిశుద్ధమైన స్థలములలో ఉండేవాడిని. మన ఇంట్లో ఏదైనా ఎలక చచ్చిపోయింది అనుకోండి, ఉంటామమ్మా? ఇంత స్ప్రే కొట్టుకుంటా దాని మీద. ఒక ఇంట్లో ఎలక చనిపోతే అది తీసేంత వరకు దాని స్మెల్ పోదే. అంటే మనం ఇంట్లో ఉండాలి అంటే ఆ ఎలకను తీసేసుకోవాలి. దేవుడు మనలో ఉండాలి అంటే మరి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి మీరు ఆలోచించండి. ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా ఉంటే ఆయన నీలో ఉంటాడు. అందుకే పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఈరోజు నీ దేహమే దేవుని ఆలయం అయితే అది ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. అందుకే వినయము గల వారి యొద్దను, దైవజనులు చెప్పేటివి, పెద్దలు చెప్పేటివి ఎవరైతే విని లోబడుతున్నారో, వినయము గలవారు, దీన మనసు గలవారు, వారి యొద్ద నేను నివసించుచున్నాను. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే దేవుడు నాతోనే ఉన్నాడు, మాలో ఉన్నాడు, మా కుటుంబంలో ఉన్నాడు అంటే ఈ సూచనలు మీలో కనపడాలి. మనం ఒక ప్రార్థన చేస్తాం కదమ్మా. చివరిగా ఏం ప్రార్థన అంటే పరలోక ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థన ఏమని చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. పరలోకమందే ఉన్నాడు, మనలో లేడు ఆయన. అప్పుడు ఏమని చేయాలి మనం ప్రార్థన? నాలో, తర్వాత మాలో ఉన్న మా పరలోకపు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అంటే ఆయన ఎక్కడుండాలి? ఆయన మనలో ఉండాలి. ఎందుకు మనలో ఉండాలి అంటే ఈ దేహమే దేవుడు కట్టుకున్న ఒక ఆలయం. మ్యాన్ ఈజ్ ఏ మొబైల్ టెంపుల్ అన్నారు. కదిలే దేవాలయం, సజీవమైన దేవాలయము ఇదిగో మనమే. అందుకే పరిశుద్ధమైన స్థలములలో నేను ఉండేవాడుని. ఎక్కడ పడితే అక్కడ నేను ఉండను, ఎక్కడ పడితే అక్కడ ఆయన ఉండడు. పరిశుద్ధముగా ఉండాలి. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు వారు మీలో ఉన్నాడని మీరు నమ్మండి అంటున్నాడు. కాబట్టి నాతో ఉన్నాడు అనడానికి సూచనలు ఇవి మీలో ఉన్నాయో లేవో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, దేవుడు మీతోనే ఉంటే మీకు జరగనిది ఏముంటుంది? దేవుడు మీతోనే ఉంటే మీకు ఆ కార్యాలు, ఏ కార్యాలు జరగో మీరు ఖచ్చితంగా మన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమెన్.